మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిర్జాదుగూడలో ఉన్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు సంబంధించిన కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. వెంటనే అప్రమత్తమైన మల్లన్న ఆఫీసు సిబ్బంది వారితో వాదించారు. అది కాస్త ముద్రడంతో సిబ్బందిపైన దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆఫీసులోనే ఉన్న ఎమ్మెల్సీ మల్లన్న గన్మెన్లు గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. పోలీసులు ఘటస్థలానికి చేరుకుని కార్యాలయాన్ని పరిశీలించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలి కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. అసలు నిన్న జరిగిన బీసీ జేఏసీ సమావేశంలో అసలు మల్లన్న ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆయన రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దురావో తీస్తే విజయంగా చేసినట్టుంది కదా. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధం? నువ్వు బీసీయా? నీకు ఆయన సంబంధమా? కంచపోతుందా? మంచపోతున్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాదు. ఎస్, మా బీసీలకు 42% రిజర్వేషన్ నిజంగానే వచ్చిందంటే మా ఎస్సీ ఎస్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి, మా మైనార్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి. 78 ఏళ్ల సంధి మమ్మల్ని తొక్కి చిత్రహింసలకు గురి చేసి అసలు మీరు కూడలేదా ఈ భూమి మీద నిలబెట్టినటువంటి మీ జాతి పండుగ చేసుకునేది మాకు అర్థం కాదు. అది చూసిన వాళ్ళ నమ్ముతారు, ఈమెకే సంబంధంగా ఎగురుతా ఉన్నారు. సరే, ఆమె కథ అట్లుంటే మరి ఎందుకు బీసీ మన రాజ్యం మనకు కావాలని అడుగుతున్నట్టే ఇవాళ పేపర్లలో ఒక వార్త వచ్చింది, మీడియా మిత్రులకు బాగా తెలిసి ఉంటుంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితపై చేసిన కామెంట్స్ రగడ తారాస్థాయికి చేరింది. బీసీ జేఏసీ సమావేశంలో పాల్గొన్న మల్లన్న కవిత బీసీ ఉద్యమాన్ని తప్పుపెట్టారు. బీసీలకు ఏమిస్తే నీకెందుకు, నువ్వేమన్నా బీసీవా అని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా బీసీలతో కంచం పొత్తు ఉందా అంటూ నిలదీసే క్రమంలో కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహించిన జాగృతి నేతలు మేడిపల్లిలోని మల్లన్న ఆఫీసుపై దాడికి దిగారు. కార్యాలయంలోనికి వెళ్లి ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఇదే క్రమంలో మల్లన్న ఆఫీస్ సిబ్బంది మల్లన్న గన్మెన్లతో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో సాయి అనే జాగృతి కార్యకర్త కుడి భుజానికి బుల్లెట్ తగలగా ఆసుపత్రికి తరలించారు. జాగృతి శ్రేణులను తీరును అటు బీసీ జేఏసీ నేతలు ఖండిస్తున్నారు. అటు మల్లన్న కామెంట్స్ పైన జాగృతి కూడా మండిపడుతుంది. దీంతో ఇరు వర్గాల మధ్య మళ్ళీ ఏం జరుగుతుందన్న హై టెన్షన్ నెలకొంది. పదకొండు గంటల తర్వాత దాదాపు 30 నుంచి 35 మంది సుమారుగా కవిత జిందాబాద్, కవితక్క జిందాబాద్, మల్లన్న డౌన్ డౌన్, మల్లన్న అంతు చూస్తాం, బయటికి రా అని, మల్లన్న అంతు చూస్తాం అని చెప్పి స్లోగన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. అప్పుడు మన వాళ్ళు ఫస్ట్ రూమ్లో ఉన్నారు. 3 రూములు ఉంటాయి, ఫస్ట్ రూమ్, సెకండ్, థర్డ్. మల్లన్న ఉంటాడు. ఆ ఫస్ట్ రూమ్లో అటాక్ మేము మాట్లాడుతూ ఉండేసరికి గన్మెన్ వచ్చి ఆపిండు. అప్పుడు ఏం చేసారు వీళ్ళు, వచ్చే రాకండి ఆఫీస్లో మొత్తం ధ్వంసం చేసేసారు. ఫర్నిచర్
ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసి ఉన్నోళ్ళందరూ కొట్టేస్తున్నాం. కొట్టేసి లోపల రావడానికి ప్లాన్ చేసింది. అప్పుడు ఒక గన్మెన్ 15 నిమిషాలు ఆపిండి వాళ్ళని. ఇంకో గన్మెన్ అన్నకు సెక్యూరిటీ ఉన్నాడు. ఒక 4-5 లోపలికి వచ్చేసి అన్న దగ్గరికి రాగానే ఇద్దరిని పట్టుకోరు మనోళ్ళు. పట్టుకొని అన్న మీద అటాక్ పోగానే దెబ్బ తాకింది మళ్ళానికి. ఇక్కడ మళ్ళీ కాగానే మిగతా వాళ్ళు వచ్చి కట్టెలతో వచ్చి మొత్తం అద్దాలు వలగొడుతారు. మొత్తం రక్తపాతం అయింది. మొత్తం 3 రూమ్లు రక్తపాతం అయిపోయినాయి. ఫర్నిచర్ అంతా ధ్వంసం అయింది. అప్పుడు గన్మెన్ 6 రౌండ్లు కాల్పులు జరిపిండు. 6 రౌండ్లు చేసరికి అప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. చివరికి ఇంకొకటి అప్పుడే వెంటనే మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు రాచకొండకు ఫోన్ చేశారు. అప్పుడు పోలీసులు వెంటనే స్పందించారు. దాని తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ పక్కన కాలనీలు ఉంటాడు, అక్కడికి వెళ్ళారు. మళ్ళీ ఇంట్లో మీద దాడి చేద్దామని. అప్పుడు మళ్ళీ వెంటనే ఇక్కడ ఇన్స్పెక్టర్ గారు ఏమంటే స్పందించి ఇక్కడ పోలీసు వ్యాన్ పంపించేసరికి అక్కడి నుంచి పరారైండ్రు. ఈ విధంగా వాళ్ళు ఒక 20 మంది దాకా అటాక్ చేశారు. ఒక 20 మంది మీద దాడి చేశారు. అవన్నీ ఈ రోజు నిజంగా ఇది మల్లన్న మీద జరిగిన అత్యాయత్నం. ఇదంతా అత్యాయత్నం చేశారు. ప్లాన్ చేసే వచ్చారని అనిపిస్తుంది నాకు ఇదంతా చూస్తుంటే. ఒకవేళ గన్మెన్ కనుక కాల్పులు జరపకుంటే ఈ రోజు మల్లన్న చంపేవాళ్ళు వీళ్ళు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. సుమారు 11 గంటల ప్రాంతంలో నేను వివిధ కారణాలతోని సమస్యలతోని ఆఫీస్కి వచ్చినటువంటి ప్రజలతోని ముఖాముఖి మాట్లాడుకుంటూ వాళ్ళ సమస్యలు రాసుకుంటూ నా ఛాంబర్లో ఉండగా కరెక్ట్గా 11 గంటల 25-30 నిమిషాల ప్రాంతంలో జై కవిత అంటూ డౌన్ మల్లన్న అంటూ డౌన్ బీసీలు అంటూ 20 నుంచి 30 మంది వెలమ వాళ్ళు ఉన్నట్టున్నారు. వాళ్ళు అందులో చాలా మంది ఆధారాలు దొరికినాయి. వాళ్ళు వచ్చి మా సిబ్బంది పైన దాడి చేసి ఇక్కడికి వచ్చిన ప్రజలు కన్నీళ్లు పెడతా ఉంటే కూడా వదలకుండా వాళ్ళపైన దాడి చేసి వాళ్ళని తీవ్రంగా గాయపరిచి మా సిబ్బంది పైన దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసుకుంటూ మా కల్వకుంట్ల కవితక్క నాయకత్వం వర్ధిల్లాలనుకుంటూ మా గన్మెన్లు ఎంత నిలువరించినా వినకుండా మా గన్మెన్ల పైన దాడి చేసి, అలాగే ఇక్కడ ఒక గన్మెన్ నాకు లోపల రక్షణగా ఉంటే లోపటికి వచ్చినటువంటి సుజీత్ రావు, కల్వకుంట్ల కవిత బంధువు సుజీత్ రావు అనేటువంటి వ్యక్తి లోపలికి వచ్చి మా గన్మెన్ దగ్గర గన్ లాక్కొని నా పైన ఫైర్ చేయడానికి ప్రయత్నించిండు. వెంటనే అప్రమత్తమైనటువంటి మా గన్మెన్ గాల్లో కాల్పులు జరపడం జరిగింది. దీంతోని భయపడ్డటువంటి వాళ్ళు, అలాగే నాకు రక్షణగా ఉన్నటువంటి మరొక గన్మెన్ శ్రీనివాస్ బయట ఉన్నాడు. శ్రీనివాస్ పైన దాడి చేసి ఆయన పిస్టల్ లాక్కోవడానికి ప్రయత్నం చేసిరు. అనేక రకాల దాడులు చేసి విధ్వంసం చేసినారు. ఈ దానికి కరెక్ట్ గా ఉదయం 9 గంటలకు బీసీల రాజకీయ పార్టీ రాబోతుందనేటువంటి అంశాన్ని మేము ప్రకటించడం, గంటన్నర తర్వాత ఈ కార్యాలయం పైన మా పైన హత్యాయత్నం జరగడం, కల్వకుంట్ల కవిత ప్రేరేపించి ఇక్కడికి తోలిచ్చి హత్యా ప్రయత్నానికి పాల్పడింది. ఫస్ట్ అటాక్ ఫస్ట్ వచ్చింది మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిర్జాద్గూడలో ఉన్న చింతపండు నవీన్ అలియాస్ తిన్వార్ మల్లన్నకు సంబంధించిన కార్యాలయంపైన జాగృతి కార్యకర్తలు దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, అసలు ఏం జరిగింది? ఫర్నిచర్ కంప్యూటర్లను ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది, కొంతమందికి గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది పవన్? ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న కార్యాలయం పైన దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన మాత్రము మేడిపల్లిలో తీర్మాన్ మల్లన్న కార్యాలయం ఉంటుంది. అయితే ఒక్కసారిగా 30 మంది కార్యకర్తలు నేరుగా వెళ్ళి అక్కడ తీర్మాన్ మల్లన్నకు సంబంధించిన విషయంలో అంటే కవితలకు ఎన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా ప్రశ్నించడానికి 30 మంది కార్యకర్తలు కూడా ఒక్కసారిగా కార్యాలయాల్లోకి తీసుకువెళ్లారు. దీంతో అక్కడ గంగాన్ని కూడా ప్రభుత్వానికి సంబంధించి కూడా అప్పుకోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మాత్రము
విశిష్ట వాతావరణం చోటు చేసుకుంది. ఒక్కసారిగా అరెస్టు తప్పుతుందనే నేపథ్యంలో చూస్తే ఒక్కసారిగా గన్మ్యాన్ మాత్రము ఫైరింగ్ ఓపెన్ చేశారు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి కాబట్టి రక్షించే పనిలో ఉన్నాము, అందుకు సంబంధించి ఒక ఫైరింగ్ చేసినట్టుగా ఇప్పటికే గన్మ్యాన్ కూడా పోలీసులకు సమాచారం అందించారు. ఎందుకంటే అతను ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు, తాము గన్మ్యాన్ గా ఉన్నాము, వారు ఒక్కసారిగా దాడి చేయడానికి వెంటనే తాము చేరుకొని దాడిలో ఫైరింగ్ చేశాము. అయితే ఇందులో మాత్రం ఒక వ్యక్తికి సాయి అన్న ఒక వ్యక్తి కూడా దీనికి సంబంధించి ఒక బుల్లెట్ తగడంతో అతను ఆసుపత్రికి తరలించారు. మొత్తానికి మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే ఇప్పటికే సీసీ ఫుటేజ్ సంబంధించిన హార్డ్ డిస్క్ కూడా పోలీసులు సేకరించారు. ఎవరెవరు లోపలికి వచ్చారు, దాని తర్వాత ఏం జరిగిందనే అంశం పైన కూడా పూర్తిగా దీనికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. అంతేకాకుండా సీసీ ఫుటేజ్ లో చూస్తే మాత్రము చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని కూడా ప్రధానంగా కొంత పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా 30 మంది ఎవరైతే వచ్చారో వారి వివరాలను కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. అయితే ఆ సంస్థాగత ఎన్నికల్లో ఆ జాగృతి అధ్యక్షురాలు కవిత మాత్రము బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కూడా దీనికి సంబంధించి చాలా రోజులు కూడా పోరాటం చేస్తుంది. ఒక పోరాటం చేసిన నేపథ్యంలో కానీ తీర్మానం వల్ల ఇక్కడ కొన్ని అనిత్య వ్యాఖ్యలు చేశారు. అయితే కవితకు బీసీలతో సంబంధం ఏముంది, కంచంతో పొత్తుందా లేకపోతే మంచంతో పొత్తుందా అనే ఒక ఆర్చ చేయడము జాగృతికి సంబంధించిన కార్యకర్తలు ఒక్కసారిగా దీనిపైన మండిపడిన నేపథ్యంలోనే ఈరోజు కార్యాలయం వద్దకు వచ్చారు. తాము శాంతియుతంగానే యొక్క వ్యాఖ్యల పైన తాము నిరసన చేస్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా గన్మ్యాన్లు కావచ్చు అతనికి సంబంధించిన కార్యకర్తలు ఈ యొక్క తీవ్ర బాధితుల పాడుతున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క ఘటనకు సంబంధించి మొత్తం తీర్మానం వలన ఇప్పటికీ ఒక దాడి చేయడానికి వచ్చారు కాబట్టి ఒక ఫైరింగ్ చేసినట్టుగా సంబంధించి చెప్తున్న నేపథ్యంలో పోలీసులు మాత్రము ఇప్పటికే దీనికి సంబంధించి కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నామన్నారు. అయితే ఆఫీసులో మాత్రం పూర్తిగా పక్కింగ్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, వాటన్నిటి కూడా ధ్వంసమైనట్టుగా చూస్తున్నాము. చీనా ప్రొసెస్ సంబంధించి ఇప్పటికే ఆధారాలు కూడా సేకరించారు, కొంతమంది ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరించారు. ఫైరింగ్ ఇప్పటికీ 5 రౌండ్లుగా ఫైరింగ్ జరిగినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు చెప్పిన నేపథ్యంలో బుల్లెట్ కూడా ఇప్పటికే పోలీసులు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అయితే తాజాగా వ్యక్తికి సంబంధించి మాత్రం ప్రజెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. అతనికి ఆరోగ్య పరిస్థితి మాత్రం 24 గంటలు జరిగితే కానీ చెప్పలేమని చెప్పి మరోవైపు డాక్టర్స్ కూడా చెప్తున్నారు.